ద స్విండ్లర్స్ అమెజాన్ ప్రైమ్లో మార్చి 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 56 మినిట్స్ ఉంది. ఇది 2017లో సౌత్ కొరియాలో రిలీజ్ అయింది. ఇంక ఇందులో అడల్ట్ కంటెంట్ అంతగా ఏం లేదు, బట్ వైలెన్స్, ఆల్కహాల్, డ్రగ్స్ ఆ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అనేది ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే పర్లే, ఆ క్రైమ్ థ్రిల్లర్ సీన్స్కి వన్ టైం వర్త్ వాచింగ్ అని చెప్పవచ్చు. స్విండ్లర్స్ అంటే మోసగాడు అని అర్థం అనమాట. సో ఇంకా ఆలోచించుకోండి, మూవీలో ఎన్ని మోసాలు ఉంటాయి అని ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది చూసిన వాళ్ళకి. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతాయి. ఈ మూవీలో జాంగ్ డో జీ అనే ఒక మోసగాడు ఒక పెద్ద ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యి చనిపోయాడనే ఒక ఫేక్ న్యూస్ అయితే వస్తుంది. సో కానీ అతను బ్రతికే ఉంటాడు. అది తెలుసుకొని అలా ఒక మోసగాడి నుంచి ఇంకో మోసగాడు, ఆ మోసగాడి నుంచి ఇంకో మోసగాడు, అలాగ అన్నట్టు ఒక మోసగాళ్ళ టీం అయితే అవుతుంది. ఆ నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి ఆ మోసగాడిని పట్టుకోవడానికి ఏం చేశారు, ఎలాంటి ప్లాన్లు వేశారు అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీని ఒక్కసారైనా చూసేయాలి. సో ఇంక ఇందులో మన ప్లస్ పాయింట్ చూసుకుంటే మూవీ ప్లాట్ యూనిక్గా ఉంది. చాలా ట్విస్ట్లు అండ్ టర్న్స్ ఉన్నాయి. అవి వ్యూయర్స్ని బాగా ఎంగేజ్డ్గా ఉంచుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్. మూవీలో చాలా క్యాస్ట్ ఉన్నారు. సౌత్ కొరియాలోని ఫేమస్ అయిన యాక్టర్స్ కొందరు అలాగా ఉన్నారు. సో వాళ్ళైతే బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ కూడా స్టెల్లర్ పెర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సస్పెన్స్ఫుల్ అట్మాస్ఫియర్. ఈ మూవీలో సక్సెస్ఫుల్గా టెన్షన్ని అండ్ సస్పెన్స్ని అయితే బాగా బిల్డ్ చేశారు. సో చూస్తున్న ఆడియన్స్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చాంగ్ వోన్ జంగ్స్ డైరెక్షన్ అయితే కొంచెం బాగా స్టైలిష్గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా కొంచెం రిచ్గా ఉంది. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ప్రెడిక్టబుల్ ప్లాట్. స్టోరీ ఎంత యూనిక్గా ఉన్నా సెకండ్ హాఫ్ నుంచి ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏం జరిగిపోతుంది ఏంటి అన్నది. సో ఇంకా ఫేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. రన్ టైం కొంచెం ఎక్కువ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొన్నిసార్లు మనకి మూవీ చూస్తున్న సేపు కొంచెం ల్యాగ్ అనేది వస్తుంది. అండ్ మధ్యలో యాక్షన్ సీన్స్లో కొంచెం ఓవర్ బిల్డప్లుగా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ తెలుగు డబ్బింగ్ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేమో అని అనిపించింది. ఒక్కొక్కసారి వీళ్ళు తీసుకొస్తున్నారు కానీ ఆర్ఆర్ సౌండ్ మిక్సింగ్ ఇవి సరిగ్గా చూసుకోవట్లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సరిగ్గా వినిపించట్లేదు అనమాట. సో అది తక్కువ చేసి ఓన్లీ డబ్బింగ్ మాత్రం హైగా పెడుతున్నారు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ది స్విండ్లర్స్ అనేది క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొంచెం ఎంటర్టైన్మెంట్ని, కొంచెం సస్పెన్స్ని యాడ్ చేసి మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో ఇది ఒక యావరేజ్ మూవీ అనమాట. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉన్న వాళ్ళకి కొంచెం బాగానే అట్రాక్ట్ చేస్తుంది మూవీ. సో ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 2.4 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ స్విండ్లర్స్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ మూవీని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.